2 లక్షల ఉద్యోగుల భర్తీ చేస్తామని చెప్పేసి వెల్లడించారు. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ, సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారు విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. తెలంగాణ భవన్లో పట్నం వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్య లొల్లి కూడా జరిగింది. పట్నం మహేందర్ రెడ్డి వల్లే ఓడానంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కుర్చీలు విరుచుకున్నారు. 2 వర్గాల నేతలు సర్ది చెప్పినటువంటి హరీష్ రావు కూడా వారికి సైలెంట్గా ఉండాలని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక డిఎస్సికి సర్కార్ కసరత్తు 11,000 పోస్టు భర్తీ చేసే ఛాన్స్ అనే వార్త కూడా వెలుగు పేపర్లో హైలైట్ కూడా చేయడం జరిగింది. ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 6,000 పోస్టు భర్తీకి సర్కారు సన్నాహాలు. మమ్మల్ని 420 అంటారా, మీపై 840 చట్టం తేవాలే అని కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మీ చీటింగ్లకు లెక్క లేదు, లెక్కలన్నీ తేల్చి మిమ్మల్ని లోపల వేయాలని చెప్పేసి కూడా ఆ వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఈ అన్ని అంశాలపై చర్చిద్దాం. చర్చలో మనతో పాటు రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. తులా ఆంజనేయులు గారు బీజేపీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారు విశ్లేషకులు మనకి స్టూడియోలో అందుబాటులో. మొదటిగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సంజయ్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఒకవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు. అనేక మంది కేంద్ర మంత్రులు కూడా కలిసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశం అంటే ఏ విధంగా వెళ్ళబోతున్నారు మీరు? అవకతవకలు మళ్ళీ కూడా జరగకూడదని దాని గురించి సుదీర్ఘంగా బాగా ఆలోచిస్తున్నారు. అంటే ఎవరైతే బాగుంటుంది దీనికి సంబంధించింది ఒకసారి చేసినామా అంటే గతంలో ఎన్ని తప్పులు చేసిందో మనం చూసిండ్రు కదండి. అట్లా జరగకుండా చూడాలన్న అంశంతో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నారు. సీఎం గారు అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. అందరితో చిన్న పెద్ద ఏం లేకుండా మొన్న కూడా మాకు గాంధీ భవన్ లో మీటింగ్ అయినప్పుడు కూడా మీరు చూసిండ్రు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక సీఎం హోదాలో కాకుండా సామాన్య ఇంతకు ముందు ఎట్లా పిసిసి గారు అయితే ఎట్లున్నారో అంతకన్నా ఇంకా తగ్గి, అంటే నేను కూడా మీలో ఒకరిని అన్నట్టుగా మాకు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా అందరూ ముందుకు వచ్చి మాట్లాడి అదే చెప్పారు. ప్రజలు మనం నమ్ముకొని ఆ అధికారం ఇచ్చారు, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి, ఎక్కడ కూడా అవకతవకలు జరగొద్దు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మా దృష్టికి తీసుకురామని చెప్పాడు. మొన్న కూడా చూసాను కదండి మాట్లాడినప్పుడు మాకు కూడా చాలా నమ్మకం అనిపించింది. ఇప్పుడు 6 గ్యారంటీ పథకాల విషయంలో ఇంద్రమ్మ కమిటీ అని కూడా గ్రామ సభలు పెట్టేదే ఎందుకంటే అది ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఏ ప్రజలైతే మమ్మల్ని గెలిపించారో, ఏ ప్రజలైతే మా మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు న్యాయం చేయగలుగుతుంది అని చెప్పేసి భారీ నుంచి భారీ మెజార్టీతో గెలిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ 6 గ్యారంటీ పథకాలే కానివ్వండి, గతంలో మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పెట్టిన కూడా అమలు పరిచని కూడా మేము ప్రతిదీ కూడా అమలు పరచడానికి ప్రజలకి, అందుకని గ్రామ సభలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కామెంట్ చేస్తున్నారు. అమలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలని రద్దు చేయడం, ఇస్తామని చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడం అది ఫెయిల్యూర్ అనేది చెప్తున్నారు. ఒక్క నిమిషం, వాళ్ళకి సిగ్గుందా? సంవత్సరాలు ఏం చేసి నెలకి అప్పుడే పొడుచుకొని వచ్చిందా? వీళ్ళకు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ 10 సంవత్సరాలు ఏం గొడవలేదు, ఏం బీకలేదు. నెల అయింది మేము వచ్చి, మమ్మల్ని మీరు మాట్లాడతారు. సిగ్గుండాలి మీకు. మీరు చేయని పని మేము చేస్తున్నాం. 10 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలే? గాడులో కాసిరా భలే మాట్లాడతారు కాంగ్రెస్ మీద. వచ్చి నెల కాలేదు, ఏం ఫెయిల్ అయింది? 5 సంవత్సరాలు ఇచ్చి మాకు ప్రజలు భలే చెప్తారు. ఓపిక లేదా? 10 సంవత్సరాలు మీకు ప్రజలు అధికారం ఇచ్చిరు, ఏం బిక్కిండ్రు? లేదా వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారు. ప్రజలకు ఓపిక ఉంది, ఓపిక ఉండదా మీకు? ఉన్నాయన్ని నాకి కాకి మొత్తం మింగి పోయిరు. మొత్తం షిప్పలు బొచ్చలు ఇచ్చిపోయారు తెలంగాణ ప్రాంతాన్ని. తెలంగాణ మొత్తము మొత్తం ఎట్లా మొత్తం బజార్లు వేసిపోయిండ్రు. అది అడగనిక రాదు. నెల రోజులు ఓపిక పట్టుకోలే. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒక్క నెల రోజుల అధికారం కోల్పోయాగానే వీళ్ళకి ఎట్లా పొడుచుకొస్తుంది? 10 సంవత్సరాలు ఇచ్చి ఏం చేసిరో మీరు ఎందుకు చేయలేదు? మీరు చేయలేను కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిండ్రు. ప్రజల తీర్పును గౌరవించరా? ప్రజాస్వామ్యం విలువలు లేవా మీకు? ఏదో చేసిరట, అప్పుడే ఏదో ప్రజలు అయిపోయారట. ఉన్నాయి కదా, ఆగండి. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ప్రజలు ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. మీకు కుండలు ఉడకాలి, నోట్లనే ఉడకాలి. వాళ్ళే చెప్తురని అడుగుదాం. రామచంద్ర నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం కాదు, అది సరికాదు. ఎందుకంటే రీసెంట్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కొంత సమయం అనేది పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు.
అంటే ఈ పథకాల రద్దు సంబంధించిన విషయం కావచ్చు, గత ప్రభుత్వం టీఎస్పీఎస్సి సంబంధించిన అంశం అంటే